బ్యాక్ టు ఐసీ అకాడమీ. ఈరోజు మనం రిమైనింగ్ టాపిక్స్ చూద్దాం. మనం ఇంతకుముందు డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఫస్ట్ సెకండ్ కేసు అయితే చూసినాం. ఇప్పుడు ఈ వీడియోలో థర్డ్ కేసుని చూద్దాం. ఓకే, థర్డ్ కేసు అంటే ఏమి, అసలు ఫస్ట్ సెకండ్ కేసు ఏం చూసినాం మనం. ఫస్ట్ కేసులో అయితే 0, సెకండ్ కేసులో e⁻2x 3x ఈ ప్రాబ్లమ్స్ అయితే చూసినాం. ఇప్పుడు sin 2x sin 3x లేదా cos 2x cos 3x ఈ మోడల్ని అయితే చూద్దాం. సరే, మనకి ఇచ్చిన క్వశ్చన్ని మనం ఫస్ట్ ఏంటో మార్చుకోవాలా, యాక్సిలరీ ఫామ్లోకి చేంజ్ చేసుకోవాలి. సో యాక్సిలరీ ఫామ్లో చేంజ్ చేసుకుంటే m² - 4m + 3 = 0. సో మనకు ఆల్రెడీ షార్ట్ కట్ తెలుసు కదా, దీనికి ఫ్యాక్టర్స్ తీస్తే 3 × 1 = 3. సో 3 + 1 ఎంత 4 కాబట్టి సో ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి మనకు 1, 3. ఫ్యాక్టర్స్ ఆర్ 1, 3. సరే, సో మనకు ఫ్యాక్టర్స్ 1, 3 వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, జనరల్ ఈక్వేషన్. సో దీనికి సంబంధించిన ఈక్వేషన్ ఏముంది, y = c1e⁻m1x + c2e⁻m2x ఫామ్. సో ఈ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. c1e⁻m1 వాల్యూ ఎంత 1x ప్లస్ c2e⁻m2 వాల్యూ ఎంత 3x. సో y = c1e⁻1x + c2e⁻3x. అయిపోయిందా? అయిపోలేదు. ఇంకా మనం = 0 కేసు 0 అనుకొని చేస్తాం ఫస్ట్ మోడల్. తర్వాత ఏం చేస్తాం, sin 2x వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో తెలుసు కదా మనకు. నెక్స్ట్ ఈక్వేషన్ రాయండి, m² ఇన్ టర్మ్స్ ఆఫ్ డీలో రాసేద్దాం డైరెక్ట్గా. d² - 4d + 3 = sin 2x. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలా, ఏదైతే టర్మ్ ఉందో ఆ సైడ్ తీసుకోపోవాలా. సో ఏం మిగులుతుంది మనకు, sin 2x/d² - 4d + 3. ఇంతకుముందు కేసులో e⁻x ప్లేస్లో మనం ఏం చేసామంటే d ప్లేసెస్లో పైన ఇక్కడ ఉన్న x యొక్క కోషంట్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం. కానీ మనం ఇక్కడ ఏం చేయాలా, మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే d² ప్లేస్లో -a²ని సబ్స్టిట్యూట్ చేయాలి. -a². d² ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలా, -a². d² ప్లస్ -a² కాబట్టి d² = -4. ఓకే, దాని మీనింగ్ d = √(-4) అని రాయకూడదు. మీరు జస్ట్ d² -4 మాత్రమే సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూడండి, sin 2x / d² ప్లస్ ఏం రాద్దాం, -4 - 4d + 3. అంటే d ప్లస్లో వేరే వాల్యూస్ ఏం సబ్స్టిట్యూట్ చేయకూడదు. నెక్స్ట్ సింప్లిఫై చేద్దాం. sin 2x / -4 + 3 ఏమవుతుంది, -1 - 4d. సో ఇప్పుడు దీన్ని కన్ఫ్యూజ్ కాకుండా -a డినామినేటర్ ఉన్న దాంట్లో మైనస్ని కామన్ తీద్దాం. సో sin 2x / 1 + 4d. 1 + 4d ఉంది, d² అయితే మనము -4 పెట్టవచ్చు, d ప్లస్ ఏం పెట్టలేం కదా. సో ఏం చేద్దామంటే ఏదైతే డినామినేటర్ వాల్యూ ఉందో దీనికి ఆపోజిట్ టర్మ్తో ఇంటూ ఒకసారి డివిజన్ ఒకసారి చేద్దాం. దీన్ని ఏమంటాం, రేషనలైజేషన్ అంటాం. సో 1 + 4dకి ఆపోజిట్ ఏమి 1 - 4dతో ఇంటూ ఒకసారి 1 - 4d. ఓకే, రేషనలైజేషన్ చేసినాం. సో దీనివల్ల యూజ్ ఏముంది మనకు అంటే కనుక మల్టిప్లై చేయడం వల్ల ఇక్కడ చూడండి, నెక్స్ట్ టైం రాయొచ్చు నేను -sin 2x × 1 - 4d. దాన్ని మరీ కావాలంటే స్ప్లిట్ చేద్దాం. డినామినేటర్ చూడండి, a + b × a - b, a + b × a - b. సో ఏం రాయొచ్చు, a² - b² అంటే 4d². నెక్స్ట్ కేసులో sin 2x × 1 ఏమవుతుంది, sin 2x అయింది, మైనస్ ఉంది కాబట్టి మైనస్ అట్లే రాశాను, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. సో మనం ఏం రాయొచ్చు, 4d × sin 2x డినామినేటర్లో 1 - 4² ఎంత 16 × d². ఓకే, నెక్స్ట్ స్టెప్ -sin 2x + 4d sin 2x / 1 - 16 × d² ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, -4. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, -sin 2x + 4d sin 2x / 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16 × 4 = 64. నెక్స్ట్ స్టెప్ -sin 2x + 4d sin 2x / 64 + 1 ఎంత 65. దాన్ని మనం సపరేట్గా బయట రాసుకోవచ్చా, ఎస్ బయట రాయొచ్చు, 1/65. సో ఇప్పుడు ఓవరాల్గా చూస్తే కనుక 1/65 ఇది కావాలంటే మనం బ్రాకెట్లో రాసేద్దాం. దీన్ని 1/65 బ్రాకెట్ -sin 2x ప్లస్. ఇప్పుడు మెయిన్ గేమ్లోకి వచ్చాం మనం. ఇక్కడ యాక్చువల్గా d మీనింగ్ ఏమి, మనం ఫస్ట్ వీడియోలో చూసుకున్నాం. dy/dxని మనం ఏం రాసుకుంటున్నాం, d అని రాసుకుంటున్నాం. అంటే దాని మీనింగ్ ఏమంటే ఇది డిఫరెన్సియేషన్ అని దాని మీనింగ్. ఓకే, సో దట్ మనం ఇప్పుడు డిఫరెన్సియేషన్ చేస్తే sin 2x ఉంది, sin 2x మనం ఏం చేయాలి, ఇప్పుడు డిఫరెన్సియేషన్ చేయాలి. ఓకే, పాయింట్ మీద sin 2xకి డిఫరెన్సియేషన్.
సైన్ 2x డిఫరెన్షియేషన్ ఏమి, సైన్కి ఏమి ఆన్సర్ కాస్ ఎక్స్. సైన్ 2x ఆన్సర్ ఎంత, కాస్ 2x. ఓకేనా, ఇది టోటల్ ఈ కంప్లీట్ ప్రొసీజర్. ఒకసారి చూడండి క్వశ్చన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చిందో. మనకి ఇచ్చిన క్వశ్చన్ థర్డ్ కేసు సైన్ 2x ఇచ్చినాడు. సో మనం ఏం చేసినాం, ఫస్ట్ దీన్ని అయితే కనుక ఫస్ట్ =0 అనుకొని 0కి సంబంధించిన ప్రాబ్లం అంతా కంప్లీట్ చేసినాము. ఆఫ్టర్ దట్ ఏం చేసినాం, సైన్ 2x డివైడ్ బై d² - 4d + 3 రాసుకున్నాము. ఇక్కడ రూల్ ఏమంటే కనుక d² ప్లస్లో -a² మాత్రమే సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ వాల్యూ అంటే ఏంటంటే కోఎఫిషియంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సైన్ 4x అని ఇచ్చాం అనుకోండి, అప్పుడు d² ఎంత, -4² అంటే -16. d² ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మనం, -16 సబ్స్టిట్యూట్ చేయాలన్నట్టుగా. ఓకే, సరే మనకి ఇక్కడ d టర్మ్స్లో వాల్యూస్ ఇంకా రాకపోతే, అంటే d² వాల్యూ మనకు తెలుసు, d టర్మ్ రాకపోతే ఇంకా రేషనల్ మెథడ్ చేసుకొని దాన్ని మనం సింప్లిఫై చేసుకుంటాం. ఓకే, ఓవరాల్గా ప్రాబ్లం అయితే అర్థమైంది కదా, ఇది మన ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. d² - d - 2y sin 2x ఇచ్చినాడు. సో దీన్ని మనం ఆక్సిలరీ ఫామ్లో మార్చుకుందాం. సో m² - m - 2 = 0 అనుకుందాం ఫస్ట్. సో ఫ్యాక్టర్స్ తీసుకుందాం. ఫ్యాక్టర్స్ తీసుకుంటే 2కి ఏమున్నాయి, 2 1 = 2. సో మనకి -2లో ఇచ్చినాడు కాబట్టి సో వాల్యూస్ ఏమొస్తాయి మనకు ఫ్యాక్టర్స్ అంటే 2, -1 దీని ఫ్యాక్టర్స్. ఓకే, ఫ్యాక్టర్స్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి, జనరల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. మనకైతే ఇక్కడ 2 డిఫరెన్స్ ఈక్వేషన్స్ వచ్చినాయి కదా. సో 2 డిఫరెన్స్ ఈక్వేషన్ వచ్చినప్పుడు ఫార్ములా రాసుకున్నాం. y = c1e పవర్ m1x ప్లస్ c2e పవర్ m2x. ఓకే, c1 వాల్యూ c1e పవర్ 2x ప్లస్ c2e పవర్ -1x. ఇక్కడికైతే మన ప్రాబ్లం అయిపోలేదు కదా, ఎందుకు, x⁴2x ఇచ్చినాడు. సో ఫస్ట్ కేసు వదిలేసి సెకండ్ కేసు థర్డ్ కేసులో మనకు ప్రాబ్లం ఇస్తే మనం ఖచ్చితంగా =0 అనుకొని ఆ ప్రాబ్లం అంతా చేయాలా ఫస్ట్, తర్వాత సైన్ 2x దగ్గరికి పోవాలి. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో d² - d + 2 ఇప్పుడు sin 2x అనుకోవాలా. నెక్స్ట్ కేసు ఏమి మనకు sin 2x డివైడెడ్ బై d² - d - 2. ఓకే, నెక్స్ట్ sin 2x డివైడెడ్ బై రూల్ ఏముంది మనకి ఇక్కడ, d² ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలా, d² = -a². సో ఏ వాల్యూ ఎంత ఇచ్చినా 2 ఇచ్చినాడు. సో -4 d² ప్లస్ ఏ సబ్స్టిట్యూట్ చేయాలా మనం, -4ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో d² ప్లస్లో -4 -2 -2. ఓ d వాల్యూ తెలియదు కదా మనకు, d ప్లస్ అలాగే పెట్టేసినాం. సో d ప్లస్ అయితే కనుక d అట్లే ఉంది, d² ప్లస్ -4 పెట్టినాం. sin 2x డివైడెడ్ బై -4 -3 ఏమవుతుంది, -6 - d. సో దీన్ని మనం కన్ఫ్యూజ్ కాకుండా మైనస్ అయితే సపరేట్ తీసేద్దాం డినామినేటర్లో. sin 2x డివైడెడ్ బై 6 + d. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనం, ఎప్పుడైతే d మాత్రం మిగిలిందో రేషనలైజేషన్ చేస్తాం. రేషనలైజేషన్లో 6 ఆపోజిట్ కాబట్టి 6 - d బై 6 - d. సో దట్ మనకి ఏమైంది, మైనస్ సైన్ ఇంటూ చేయండి, న్యూమరేటర్లో ఇంటూ చేస్తే sin 2x ఇంటూ 6 - d, డినామినేటర్లో a + b ఇంటూ a - b. సో ఫార్ములా ఏమి, a² - b². నెక్స్ట్ స్టెప్ sin 2x ఇంటూ 6. సో sin 6 sin 2x రాయొచ్చు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. సో d sin 2x న్యూమరేటర్ వాల్యూ, డినామినేటర్లో 6 6 36 మైనస్ d వాల్యూ ఎంత వచ్చింది మన క్వశ్చన్లో, -4. సో -4 d ప్లస్లో -4. సో -4 సో రెండు కలిసి ప్లస్ అయిపోయింది. సో +4 36 +4 ఎందుకంటే -(-) కాబట్టి. ఇప్పుడు న్యూమరేటర్ చూడండి, -6 sin 2x ప్లస్ d sin 2x డివైడెడ్ బై 36 + 4 ఎంత, 40. సో మనం కావాలంటే 40ని 1/40ని సైడ్కి రాసేయచ్చు. నెక్స్ట్ -6 sin 2x ప్లస్, ఇప్పుడు మనకి ఇక్కడ క్యాపిటల్ D టర్మ్ ఉంది. క్యాపిటల్ D టర్మ్ ఉంటే దీన్ని ఏం చేయాలి మనం, డిఫరెన్సియేషన్ చేయాలి. సో sin 2x ఆన్సర్ ఎంత, cos 2x. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, చూడండి ఒకసారి క్వశ్చన్. ఫస్ట్ మనం ఏం చేయాలి, =0 అనుకొని ఆ ప్రాబ్లం అంతా చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ sin 2x అనుకోవాలా, d² -a². సో సింప్లిఫికేషన్ చేసుకుంటే మీకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఫైనల్ ఆన్సర్ వచ్చిన తర్వాత మనకు తెలుసు కదా టోటల్ ఆన్సర్ ఎంత, y అంటే c1e పవర్ 2x ప్లస్ c2e పవర్ -x ప్లస్ 1/40 -6 sin 2x
ప్లస్ కాస్ 2x ఇలా టోటల్ కంప్లీట్గా మనకి ఈజ్వల్ టు 0 కేసు ఈజ్వల్ టు ఎక్స్ కేస్తే టోటల్ ఆన్సర్ని ఒక చోట అయితే మనం చూపించాల్సి వస్తుంది ఎగ్జామ్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ 3 d స్క్వేర్ మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు కాస్ 3x. ఓకే, యాక్సిలరీ ఫామ్లో చేంజ్ చేయండి. సో m స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, దెన్ m ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 4 కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 2 అంటే ప్లస్ ఒక ఫ్యాక్టర్ అనుకోవచ్చు, మైనస్ ఒక ఫ్యాక్టర్ అనుకోవచ్చు. సో రెండు డిఫరెంట్ వాల్యూసే కదా, ఇది ప్లస్ 1 ప్లస్ ఒకటి మైనస్ ఒకటి. సో ఫస్ట్ ఫార్ములా y ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ m1x ప్లస్ c2 e పవర్ m2x. సో దట్ c1 e పవర్ m1 అంటే 2x ప్లస్ c2 e పవర్ మైనస్ 2x. ఆఫ్టర్ దట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఈజ్ ఈక్వల్ టు కాస్ 3x కాన్సెప్ట్. సో d స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు కాస్ 3x రాయాలా. నెక్స్ట్ స్టెప్లో కాస్ 3x డివైడెడ్ బై d స్క్వేర్ మైనస్ 4. ఇక్కడ d స్క్వేర్ ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మనం, d స్క్వేర్ ప్లస్తో మైనస్ a స్క్వేర్. సో d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత ఇచ్చిన క్వశ్చన్లో, a అంటే ఎక్స్ కోఎఫిషియంట్, సో 3 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. సో d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9. ఓకే, నెక్స్ట్ కాస్ 3x డివైడ్ బై d స్క్వేర్ ప్లస్ ఏం పెడతాను, మైనస్ 9 ప్లస్ 4. మైనస్ 9 ప్లస్ 4 ఎంత, మైనస్ 5. సో ఆన్సర్ కాస్ 3x బై మైనస్ 5. సో మనం దీన్ని ఎట్లా రాయొచ్చు, మైనస్ 1/5 ఇంటూ కాస్ 3x అని రాయొచ్చు. సో ఓవరాల్గా ఫైనల్ ఆన్సర్ ఏమి అంటే y ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ 2x ప్లస్ c2 e పవర్ మైనస్ 2x మైనస్ 1/5 కాస్ 3x. డిఫరెన్సియేషన్ రాలేదు కదా, అంటే ఈ క్వశ్చన్లో డి అనే వర్డ్ అయితే మనకు మిగలేదు కదా ఆన్సర్లో. సో డిఫరెన్సియేషన్ ఏం లేదు, డైరెక్ట్ ఆన్సర్ 1/5 కాస్ 3x వాల్యూ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాం. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్.